కూటమి సర్కార్ ఏడాది పాలనపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వంలో కరప్షన్ విపరీతంగా పెరిగిపోతుందన్నారు. ఇక లంచం లేకుండా ఏ డిపార్ట్మెంట్ లో పని జరగడం లేదని కూడా తెలిపారు. బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుందన్న ఆయన అందులో ఎమ్మెల్యేలు కూడా వాటాలు తీసుకుంటున్నారంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం మంత్రులు ఇక ముఖ్యమంత్రికి కూడా తెలుసని సిపిఐ నేత చెప్పారు. అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా దిగజారి ప్రవర్తిస్తున్నాయన్న రామకృష్ణ ఇక మహిళలను కించపరిస్తే ఏ సమాజం హర్షించదని హెచ్చరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై స్పందిస్తూ అధికారం రాకముందు ఏనాడు సనాతన ధర్మం అనే పదం వాడని అయినా ఇప్పుడు సనాతన ధర్మం అంటూ ఇక బీజేపీ జెండా మోస్తున్నారని మండిపడ్డారు. నంబర్ 1 ఆయన ఏనాడు కూడా అధికారం రాకముందు సనాతనవాదం అనే పదమే ఆయన నోటి నుంచి రాలే. ఇప్పుడు సనాతనవాదం అని బీజేపీ జెండా మోసుకొని తిరుగుతున్నాడు. పాపం బీజేపీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మా అంబాసిడర్ ఆయన అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఏమంటే జనసేన పార్టీ అది ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, అది ఒక లౌకిక పార్టీ. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా లౌకికవాది. కాబట్టి ఆయన పార్టీ విధానాలు తన విధానాలు పక్కన పెట్టి నరేంద్ర మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ పక్క ఆర్ఎస్ఎస్ అజెండా మోసుకొని తిరుగుతున్నాడు. ఆయన ఆర్ఎస్ఎస్ అజెండా అది. తర్వాత మీరు ప్రశ్న ఏం ప్రశ్నిస్తాడు ఆయన ప్రశ్నించడానికి అప్పుడు అధికారం లేనప్పుడు ప్రశ్నించాడు. అధికారం వచ్చాడు మొదట్లో కొన్నాళ్ళు హుషారుగా ఉన్నాడు. అప్పుడు బ్లాక్ మార్కెట్ పోవాలా, అది పోవాలా, ఇది పోవాలా, కరప్షన్ పోవాలని కొన్నాళ్ళు బాగానే యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన బ్లాక్ మార్కెట్ పోలే, బ్రహ్మాండంగా లారీలకు లారీలు పోతా ఉన్నాయి. నంబర్ 1